देख रहे हैं मी6 न्यूज। సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం రోజున ఆలయ ముఖ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, జిల్లా పర్యవేక్షకులు విజయలక్ష్మి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన బ్రహ్మరంభ సేవా సమితి భక్తులు, ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం రోజున హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అన్నపూర్ణ, జిల్లా పర్యవేక్షకులు విజయలక్ష్మి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ముఖ మండపంలో లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ 24 హుండీలు విప్పగా 55 రోజులు హుండీ ఆదాయం 1,04,35,711 రూపాయల నగదు, మిశ్రమ బంగారం 120 గ్రాములు, మిశ్రమ వెండి 6 కిలోలు, 100 గ్రాములు, విదేశీ కరెన్సీ 42 నోట్లు హుండీ లెక్కింపు నిర్వహించగా లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో బ్రహ్మరంభ సేవ సమితి సభ్యులు 180 మంది సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కింపు నిర్వహించారు. వస్తుంది అన్న